శుభోదయం. ఈరోజు మనము 7వ తరగతి తెలుగు సంబంధించి 4వ పాఠమైనటువంటి మేలిమి ముత్యాలు అనేటటువంటి పాఠ్యాంశం గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా చదవండి, ఆలోచించండి, చెప్పండి అనగా ఇక్కడ ఆలోచించండి, మాట్లాడండి అని చెప్పి ఒక చిన్న చిత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఆ చిత్రంలో ఏమేముందో విద్యార్థులు ఒకసారి గమనించాలి. ఆ చిత్రానికి సంబంధించి అక్కడ ఒక ప్రశ్న అడగడం జరిగింది. ఏమిటి ఆ ప్రశ్న చూద్దాం. చిత్రాన్ని చూడండి, చిత్రంలో ఎవరెవరున్నారు, ఏం చేస్తున్నారు? ఇప్పుడు మనం చిత్రాన్ని పక్కన పరిశీలించినట్లయితే అందులో ఎవరెవరున్నారు? ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు, తర్వాత విద్యార్థులు ఉన్నారు. ఇక రెండవ ప్రశ్న, చిత్రంలో మాట్లాడుతున్నది ఎవరు, ఆయన ఏం చెబుతున్నారు, దాని భావం ఏమిటి? చిత్రంలో మాట్లాడుతూ ఉన్నటువంటిది ఎవరు? పక్కన ఉన్నటువంటి ఉపాధ్యాయుడు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఏం చెప్తున్నారు అంటే మనకు చిత్రంలోనే పక్కన ఒక చిన్న బాక్స్లో ఒక చిన్న పద్యాన్ని ఇచ్చాడు. ఆ పద్యం చూద్దాం. మేడి పండు చూడ మేలిమయ్యుండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు, పిరికి వారి మదిని బింకమీలాగురా, విశ్వధాభిరామ వినురవేమ అనే పద్యం గురించి చెప్పాడు. దాని భావం ఏమిటి అని అడుగుతున్నాడు. ఏంటి దాని యొక్క భావము? మేడిపండు, మేడి చెట్టు చూస్తుంటారు. ఆ మేడిపండు పైకి చూడడానికి చాలా అందంగా బాగుంటుంది. కానీ అది దాన్ని తిందాము అనేసి దాని పొట్టను అంటే ఆ కాయను ఒక రెండుగా మనం తొలిచామనుకోండి, దాని లోపల పురుగులన్నీ ఉంటాయి. అలానే పిరికి వాణి మదిని బింకమీ లాగురా, పిరికివాడు అంటే పిరికివాడు బయటికి మాత్రము భలే గంభీరంగా చూపిస్తూ ఉంటాడనమాట. కోపాన్ని, ఆవేశాన్ని, అంటే మేకపోతు గాంభీర్యం అంటాము. భయపడుతూనే ఉంటుంది కానీ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. ఆ విధంగా అన్నమాట. బింకమీలాగురా ఓ విశ్వదాభిరామ వినురవేమ అని ఆ పద్యాన్ని చెప్తూ ఉన్నాడు. 3 ప్రశ్న, ఇలాంటి పద్యాలు మీకు తెలిసినవి చెప్పండి. అంటే ఇలా ఏ కవులు రచించినటువంటి పద్యాలైనా సరే మీకు తెలిసినటివి కొన్ని చెప్పండి అని చెప్పి ఆలోచించండి, మాట్లాడండి అనేటటువంటి చిత్రంలో ఇవ్వడం జరిగింది. ఇక నేపథ్యం, 4వ పాఠం మేలిమి ముత్యాలకు సంబంధించినటువంటి నేపథ్యం ఏంటి అనేటటువంటిది ఒకసారి చదువుదాం. పిల్లల్లో మంచి ప్రవర్తన కలిగించడం, నైతిక విలువలను పెంపొందించడం ఈ పాఠం ముఖ్య ఉద్దేశం. ఇందులోని పద్యాలు వివిధ శతకాల నుంచి తీసుకున్నవి. చూడండి, పిల్లల్లో ముఖ్యంగా ఏం పెంపొందించాలి? మంచి ప్రవర్తన ఉండాలి, చెడు మార్గంలో పోకుండా మంచి మార్గంలో నడిచేటట్టు. అలాగే నైతిక విలువలు ఉండాలి. నైతిక విలువలు అంటే ఇది మంచి, ఇది చెడు అని తెలిసి ఉండాలి అన్నమాట. అటువంటివన్నీ కూడా వాళ్ళల్లో పెంపొందించడమే ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశము. ఇక ఈ మేలిమి ముత్యాలు అనేటటువంటి పాఠ్యాంశం కవి పరిచయానికి ఒకసారి మనం పరిశీలిస్తే ఇందులో మొట్టమొదటి కవి గువ్వల చెన్నుడు, కాలము 16వ శతాబ్దం. ఈయన రచన గువ్వల చెన్న శతకం. రెండవ కవి పక్కి అప్పల నరసయ్య, 16వ శతాబ్దానికి చెందినటువంటి ఈ కవి కుమార శతకం, కుమారి శతకం అనేటటువంటివి రాశారు. ఇక 3వ కవి నార్ల చిరంజీవి, ఈయన 20వ శతాబ్దానికి చెందినటువంటి కవి తెలుగు పూలు అనేటటువంటి శతకాన్ని రచించారు. ఇక అజ్ఞాత కవి, ఆయన ఏ శతాబ్దం వాడో తెలియదు, ఏ రచన చేశాడో తెలియదు. ఎందుకు అజ్ఞాత కవి అన్నాము అంటే ఆయన జ్ఞాతంలో లేడు, అజ్ఞాతంలో ఉన్నాడు. అంటే ఏ కవి ఏంది తెలియదు, ఎప్పుడు రాసింది తెలియదు, ఆయన యొక్క పేరు, గోత్రాలు, నామాలు మనకి ఏమీ తెలియవు అన్నమాట. కానీ కవి రాసినట్టు చెప్తున్నాం. ఆయన్ను మనము అజ్ఞాత కవి అని అంటాం. అలాగే ఇంకొక ఆయన అందరికీ సుపరిచితుడైనటువంటి 5వ కవి వేమన, 17వ శతాబ్దానికి చెందినటువంటి కవి. ఈయన రాసినటువంటి శతకం వేమన శతకం. అలాగే 6వ కవి నార్ల వెంకటేశ్వరరావు, ఈయన 20వ శతాబ్దానికి చెందినటువంటి కవి. ఈయన రాసినటువంటి శతకం నార్ల వారి మాట. ఇంకొక కవి ఏనుగు లక్ష్మణ కవి, ఈయన 17వ శతాబ్దానికి చెందినటువంటి కవి. ఈయన సంస్కృతంలో భర్తృహరి గారు రచించినటువంటి సుభాషితాలని ఈయన సుభాషిత రత్నావళి అనేటటువంటి పేరుతో అనువదించారన్నమాట. ఇక ఆఖరి కవి కాకుస్తం శేషప్ప కవి, ఈయన 18వ శతాబ్దానికి చెందినటువంటి కవి. ఈయన రాసినటువంటి శతకం నారసింహ శతకం. ఇప్పుడు మనం ఈ మేలిముత్యాలు అనేటటువంటి పాఠ్యాంశంలో ఈ కవులు రాసినటువంటి పద్యాల గురించి మనము తెలుసుకుంటున్నాం. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి పద్యాలన్నీ కూడా శతక పద్యాలు. ఏంటి శతకము అనేటటువంటిది గత క్లాస్లో మనం ఒకసారి చెప్పుకున్నాము, మళ్ళీ ఒకసారి చర్చించుకుందాం. శతకము అంటే 100 లేదా 108 పద్యాల గల రచనను శతకము అంటారు.
శతకంలో పద్యాలన్నీ ముక్తకాలుగా ఉంటాయి, అంటే వేటికవే ప్రత్యేకతను చాటుకుంటాయి అన్నమాట. ఒక పద్యానికి ఇంకొక పద్యానికి సంబంధం ఉండదు, దేనికదే ప్రత్యేక భావాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా శతకానికి మకుటము ప్రధానము. మకుటము అంటే కిరీటము. ఏ పద్యాన్నైనా తీసుకోండి, లాస్ట్ 4వ పాదంలో చివరి పాదంలో వచ్చేటటువంటి లైన్లో ఆ మకుటం అనేటటువంటిది ఉంటుంది. ఉదాహరణకు వేమన పద్యాలైతే విశ్వధాభిరామ వినురవేమ అంటాం. ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి పాఠ్యాంశంలోనే కుమార శతకానికైతే చివరన కుమార అని వస్తుంది, దాన్నే మకుటం అంటాం. మరి శతకాల్లో ఏమన్నా రకాలు ఉన్నాయా? ఉన్నాయి. ఏమేం రకాలు ఉన్నాయి? భక్తి శతకాలు ఉన్నాయి, నీతి శతకాలు ఉన్నాయి, వైరాగ్య శతకాలు ఉన్నాయి, వ్యాజ్యస్తుతి వ్యాజ్యనింద శతకాలు ఉన్నాయి. ఇలా అనేక రకాలైనటువంటి శతకాలు కూడా ఉన్నాయి. శతకాలు ఎన్ని ఉన్నా కూడా ఇవి మానవులకు మంచి చేయాలనేటటువంటి ఉద్దేశంతోనే కవులందరూ కూడా రచిస్తారు. ఇది శతకము అంటే ఏంటి, శతక ప్రక్రియ అంటే ఏంటి అనేటటువంటి దానికి సమాధానం. ఇక మొట్టమొదటిది మన పాఠ్యాంశంలో మొదటి పద్యం గురించి మనము చదువుకుందాం. ఇందులో మొదటి పద్యము గువ్వలచెన్న శతకం నుంచి వస్తున్నది. కలిమి గలలోభి కన్నను విలసితముగా పేదమేలు వితరణియైనన్ చలిచమల మేలు కాదా కులనిధి ఎంభోది కన్నా గువ్వలచెన్న. అంటే కవి ఏం చెప్తున్నాడంటే, గువ్వలచెన్న అనగా ఓ గువ్వలచెన్న, కలిమి గల లోభి కన్నను. కలిమి అంటే ఏమిటి? సంపద, బాగా డబ్బు ఉండేటటువంటిది వాడిని కలిమి గలవాడు అంటామన్నమాట. అంటే వాడి దగ్గర డబ్బుకు కొద ఉండదు. అటువంటి కలిమి కలిగినటువంటి లోభి కన్నా, లోభి అంటే పిసినారి, బాగా డబ్బు ఉండేటటువంటి పిసినారి కన్నా విలసితముగా పేదమేలు వితరణి అయినన్. విలసితముగా బాగా కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి, బాగా కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి పేదమేలు. ఎవరు మేలు? పేదవాడు మేలంట. ఎక్కడ మేలు? వితరణి అయినన్. అంటే వితరణి అంటే దానశీలం, దానగుణాన్ని కలిగినటువంటి పేరుపఖ్యాతులు ఉన్నటువంటి ఒక పేదవాడు మేలు అని చెప్తూ ఉన్నాడు. ఎలా అంటే చలిచలమ మేలు కాదా కులనిధి అంబోధి కన్నా. కులనిధి అంబోధి కన్నా అంటే పెద్ద సముద్రం కన్నా. సముద్రంలో నీళ్లు ఉంటాయి, పెద్ద సముద్రం ఉంటుంది. మీకు ఎంత నీళ్ళు ఉన్నాయంటే నాకు పక్కనే సముద్రం ఉంది అంటాం. అత్యద్భుతమైనటువంటి జలరాశి సంపద మొత్తం అంతా అందులోనే ఉంటుంది. అంత నీరు మనం ఉన్నా కూడా ఏమన్నా ఒక్క చిన్న గ్లాస్ అన్నా మనం తాగగలమా? తాగలేమన్నమాట. కాబట్టి దానికన్నా ఏమి మేలు? చలిచలమ మేలు కదా. అంటే చల్లనైనటువంటి, చలి చలమ అంటే, చలమలు అంటే నీటిని, ఇప్పుడు బాగా చెరువులో మనం నీటి కోసం తగేటటువంటి గుంత ఉంటుంది కదా, వాటిని ఇసుకలో మనం తవ్వామనుకోండి గుంత, వాటిని ఏమంటామంటే చల్లమ అంటామన్నమాట. ఆ చల్లని నీళ్ళ కోసం తవ్వేటటువంటి ఒక మంచి నీటి వంటి తవ్విన గోయి మంచిది కదా అని చెప్తూ ఉన్నాడనమాట కవి. అంటే ఈ పద్యంలో ఏం చెప్తూ ఉన్నాడు అనగా కవి, బాగా డబ్బు ఉండేటటువంటి పీసినారి కన్నా దానగుణాన్ని బాగా కలిగినటువంటి పేదవాడే మేలు. ఎలా అంటే అనంత జలరాశిని నింపుకున్నటువంటి ఆ సముద్రం కన్నా ఒక చిన్న మంచినీళ్ళు అందించేటటువంటి ఒక చిన్న గ్రుంత చాలు కదా అని చెప్తూ ఉన్నాడనమాట. ఈ పద్యం యొక్క భావాన్ని ఒకసారి మనము పరిశీలిద్దాం. ఓ గువ్వలచెన్న, ధనికుడైన పీసినారి కంటే దానగుణమున్న పేదవాడే మేలు. అనంత జలరాశి గల సముద్రుడి కంటే మంచి నీరున్న గొయ్యి మేలు కాదా అని చెప్తూ ఉన్నాడనమాట. ఇక రెండవ పద్యాన్ని గురించి తెలుసుకుందాం. అవయవహీనుని సౌందర్య విహీను దరిద్రు విద్యరాణియతని సంస్తవనీయు దేవు శృతులన్ భువి నిందింపదంతగదండ్రు బుధులు కుమారా. ఓ కుమారా, ఏం చెప్తున్నాడంటే, నాయన ఓ కుమారా, అవయవహీనుని, అవయవములు అంటే మన శరీరంలో ఉండేటటువంటి భాగాలన్నమాట. అవయవహీనుని అంటే ఏదైనా ఒక కారణం చేత మన శరీరంలో ఉండేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఏదన్నా ఒక కారణం చేత అతని యొక్క శరీరంలో ఉన్నటువంటి భాగాలను కోల్పోయాడు. అది ఎలాగో మనం చెప్పలేమన్నమాట. కోల్పోయినటువంటి అతన్ని అంటే అంగాలు లోపించినటువంటి వాడిని. అంగము అంటే శరీరంలో ఉన్నటువంటి భాగాలు, చెయ్యి లేకపోవడమో, కాలు లేకపోవడమో, ఒక కన్ను కనపడకపోవడమో,
ఆ విధంగా అన్నమాట. ఒక చెవు లేకపోవడము, ఇలా అంగాలు లోపించినటువంటి వాణిని సౌందర్య విహీనుని, అంటే సౌందర్యము అంటే అందము, విహీనుడు అంటే అందంగా లేనటువంటి వాడిని, మరియు దరిద్రుడు అంటే తగినంతటి వంటి సంపాదన తన దగ్గర లేకుండా, తినడానికి కూడా తిండి లేకుండా ఉండేటటువంటి వాడిని మనం దరిద్రుడిగా చెప్పవచ్చు. అటువంటి వారిని, మరియు విద్య రాణి అతని, అంటే చదువు రానటువంటి వాడిని కూడా, మరియు సంస్థవనీయు అంటే బాగా మిక్కిలి అని చెప్పుకోవచ్చు, పొగడబడి తగిన వాడిని, అంటే పొగడాల్సినటువంటి వాడిని, దేవున్ అంటే దేవుడిని, మరియు శృతులన్ భువి నిందింపన్, శృతులన్ అంటే వేదాలన్నమాట, శృతులు అంటే వేదాలు, అటువంటి వాటన్నింటినీ కూడా నిందింపన్ తగదండ్రు బుధులు కుమారా అని చెప్తున్నాడనమాట. భువి, ఈ లోకంలో ఇప్పుడు మనం అన్నీ చెప్పుకున్నాం కదా, వాళ్ళందరినీ కూడా నిందింపదగదు, అంటే వాళ్ళని అందరినీ కూడా మనం నిందించకూడదంట. ఎవరు చెప్తున్నారు ఈ మాట? బుధులు కుమారా. బుధులు అంటే ఎవరు? పండితులు, పెద్దవారు చెప్తూ ఉన్నారనమాట. అంటే ఈ పద్యం యొక్క భావాన్ని మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, లోకంలో పెద్దలు, పండితులు అనేటటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, అవయవహీనుణ్ణి, అంటే అవయవాలు లేనటువంటి వాడిని, అందంగా లేనటువంటి వాడిని, దరిద్రుడిని, చదువు రానటువంటి వాడిని, మరియు పొగడబడినటువంటి వాడిని, దేవుళ్ళను అంటే దైవాన్ని మరియు వేదాలను మనం ఎప్పుడూ కూడా చులకనగా మాట్లాడకూడదు, అవమానింపకూడదు అని చెప్తూ ఉన్నాడనమాట. అంటే నిందింపకూడదు అని చెప్తున్నాడు. అలాగే 3వ పద్యాన్ని ఒకసారి చూద్దాం. పుస్తకముల నీవు పువ్వు వలె జూడు, చింపబోకు మురికి చేయబోకు, పరుల పుస్తకము నెరవు తెచ్చితివేని, తిరిగి ఇమ్ము వేగ తెలుగు బిడ్డ. తెలుగు పూల శతకం. ఈ చూడండి, చాలా చక్కని అద్భుతమైనటువంటి పద్యాన్ని చెప్తున్నాడు. ఈ పద్యాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా తన జీవితంలో అలవర్చుకోవాలి. ఎందుకంటే ఎంత బాగా చెప్తున్నాడంటే, తెలుగు బిడ్డ, ఓ తెలుగు బాలుడా, నీవు అంటే ఎవరు? విద్యార్థివైనటువంటి నీవు, లేదా ఎవరైనా వ్యక్తివైనటువంటి నీవు ఏం చెప్తున్నాడు? పుస్తకములను పువ్వు వలెను చూడు. పూలను ఎంత సుకుమారంగా మనము చూస్తామో పుస్తకాలను అలాగే చూడాలి. ఎక్కడన్నా మనం పూలను సుకుమారంగా చూస్తామా సార్ అంటే ఎందుకు చూస్తాము. ఇప్పుడు ఇంట్లో మల్లెపూలు ఏవో తీసుకొని వస్తారు బజార్లో నుంచి, ఇంట్లోకి వచ్చిన తర్వాత దాన్ని మనం నీట్గా నలగకుండా చూస్తాం తప్ప, దాన్ని చేతిలో పట్టుకొని పూలన్నింటినీ పిసికేసామనుకోండి, అవి అల్లి మళ్ళా తల్లో పెట్టుకోవడానికి కుదురుతుందా? కుదరదు. కాబట్టి పువ్వును ఎంత సుకుమారంగా నీవు చూస్తావో, నీ దగ్గర ఉన్నటువంటి పుస్తకాన్ని కూడా నీవు అంతే సుకుమారంగా చూడాలి అని చెప్తూ ఉన్నాడనమాట. అలాగే చింపబోకు మురికి చేయబోకు. పుస్తకాన్ని నువ్వేం చేయాలి? చింపకూడదు మరియు మురికి చేయకూడదు అని చెప్తూ ఉన్నాడు. నెక్స్ట్, పరుల పుస్తకములు నెరవు తెచ్చితివేని. పరుల పుస్తకములు అంటే ఎవరు? పరులు అంటే ఇతరులు. వాళ్ళ పుస్తకాలు గనక నీవు తీసుకొని వస్తే, నెరవు అచ్చ తెలుగు పదం. నెరవు అంటే మనం అప్పుగా తీసుకోవడం అంటారు. నెరవు అంటే పరుల పుస్తకాన్ని గనక నీవు తీసుకుంటే ఏం చేయాలి? తిరిగి ఇమ్ము వేగ తెలుగు బిడ్డ. ఎంత వేగం తీసుకున్న తర్వాత వేగంగా అలాగే ఇచ్చేయాలి అని చెప్తున్నాడు. చూడండి ఎంత చక్కని పద్యాన్నో. పువ్వును నలిపినట్టు పుస్తకాన్ని కనుక మనం నలిపేసామనుకోండి, పుస్తకంలో ఉన్నటువంటి విషయాన్నంతా మనం తెలుసుకోవాలన్నా కూడా, కనీసం చదువుకోవాలనుకున్నా కూడా అందులో ఉన్నటువంటి అంశాలు మనము గుర్తించలేమన్నమాట. అర్థమవుతుందా? ఆ విధంగానే చింపబోకు మురికి చేయబోకు అంటే దాని అర్థం ఏంటి? కొత్తగా ఇచ్చినాడు కదా పుస్తకము, దాన్ని అలాగే నువ్వు బాగా భద్రంగా దాపెట్టుకొని ఏం చేయకుండా అలానే ఉండమని కాదు. పుస్తకాన్ని సుకుమారంగా చూసుకోవాలి, అందులో విషయాన్ని కూడా నేర్చుకోవాలి అని చెప్పడమే ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్య భావం అన్నమాట, ఈ పద్యం యొక్క ముఖ్య భావం. అలాగే ఇంకొక అజ్ఞాత కవి రాసినటువంటి దానికి సంబంధించి చూద్దాము. సానబెట్టిన వజ్రంబు లీను కాంతి, పొలము చక్కగా దున్నిన ఫలమునిచ్చు, అటులే అజ్ఞానివైనను అవనిపైని విద్య నేర్చిన ఏని వివేకియగును. ఎంత చక్కని పద్యం చెప్పారు చూడండి. ఒక్కొక్క దాన్ని మించి ఒక్కొక్క పద్యం ఉన్నాయన్నమాట. కాబట్టే విద్యార్థుల్లో ఈ పద్యాలన్నీ కూడా నైతిక విలువలను తెలుపుతున్నాయి. ఏమని చెప్తున్నాడరా అంటే ఈ పద్యంలో వజ్రం అనేటటువంటిది సానబెట్టామనుకోండి అద్భుతమైనటువంటి కాంతినిస్తుంది.
వజ్రాన్ని ఎక్కడన్నా చూసామా అంటే మీరు అది చూడాలన్నమాట. మనము సామాన్యంగా మనం చూడలేం. ఆ బంగారు షాపుల్లోకి ఎక్కడన్నా వెళ్ళినప్పుడు అయితే మనం వజ్రాన్ని చూడవచ్చు. లేదు అలా ఏదైనా సరే బాగా సానబెట్టామనుకోండి అది మెరుస్తూ ఉంటుంది. ఎలా మనం వేసుకున్నటువంటి ఆభరణాలు ఏ విధంగా మెరుస్తాయో ఆ విధంగా. పొలము చక్కగా దున్నిన ఫలమునిచ్చు. ఫలము అంటే ప్రయోజనం అన్నమాట. మనకున్నటువంటి భూమిని బాగా సాగు చేశామంటే, చేయాల్సినటువంటి పద్ధతిలో దానికి చేశామంటే గనక ఏం ఇస్తుంది? మంచి పంటనిస్తుంది మనకు. అలాగే అజ్ఞానివైనను అంటే, అజ్ఞానివైనను అంటే అర్థం ఏంటి? అజ్ఞాని అంటే చదువు లేనటువంటి వాడు, అవివేకి అయినటువంటి వాడైనా కూడా అవనిపైని అంటే, అవని అంటే ప్రపంచము అంటే భూమి అన్నమాట, వసుధ అని మనం చెప్పుకుంటాం. అవనిపైనను విద్య నేర్చిన ఏని వివేకి అగును. ఎవడైతే అజ్ఞాని అయినా సరే చదువు నేర్చుకుంటాడో వాడు ఉన్నటువంటి మంచి ఉన్నత విలువలు కలిగినటువంటి గొప్పవాడు, తెలివిగలవాడుగా తయారవుతాడు అని చెప్తూ ఉన్నాడనమాట. అలాగే ఇంకొక పద్యము వేమన శతకమునకు సంబంధించినటువంటిది. పుతడి గలవాని పుండు బాధనైనను వసుధలోన చాలా వార్తకెక్కు, పేదవాని ఇంట పెండ్లైన ఎరుగరు విశ్వదావిరామ వినురవేమ. చూడండి ఎంత బాగా చెప్తున్నారో. వాస్తవమైనటువంటి విషయము ఈ పద్యం తెలుపుతుందన్నమాట. కాబట్టే వేమన గారికి ఉన్నటువంటి ప్రత్యేక శైలి ఏంటంటే, వేమన గారు రచించినటువంటి పద్యాలన్నీ కూడా ఆట వెలుదులోనే ఉంటాయన్నమాట. ఆట వెలుదులను ఈటలుగా విసిరినటువంటి కవి ఎవర్రా అంటే మన వేమన గారు. అంటే ఈటలు తను చెప్పాల్సినటువంటిది, లోకంలో ఉన్నటువంటి ఎత్తి పొగడలన్నింటినీ కూడా అనర్గళంగా ఒక బాణాన్ని తీసుకొని సంధిస్తే ఎలా ఉంటుందో అలా సమాజంలోకి వదిలాడు. ఏమని చెప్తున్నాడంటే, పుత్తడి గలవాని పుండు బాధనైనను. పుత్తడి అంటే బంగారం. మనం ఏమని చెప్పుకోవచ్చు? విశ్వదాభిరామ వినురవేమ అంటే విశ్వాన్ని ఇచ్చేటటువంటి దేవుడా అని చెప్పవచ్చు. లేదా విశ్వమునకు నీవే సమస్తమైనటువంటి వాడివి అని కూడా చెప్పవచ్చు. అభిరామ ఇష్టమైనటువంటి వాడా, వేమ ఓ వేమన విను. ఏం చెప్తున్నాడు వేమన అంటే, పుత్తడి గల, వసుధ అంటే ఈ లోకం భూమి అన్నమాట, ప్రపంచం భూమి. ఈ భూమిలో పుత్తడి బంగారం, డబ్బు, బాగా సంపద గలవాడిని పుత్తడి గలవాడు అని చెప్పవచ్చు అనమాట. వానికి ఉండేటటువంటి ఒక పుండు బాధనైనను, బాగా డబ్బు ఉండేటటువంటి అపర కుబేరునికి ఒక చిన్న గుల్ల లేసింది అనుకోండి, ఒక చిన్న మచ్చ వచ్చింది అనుకోండి, వెంటనే ఏమవుతుంది? వసుధలోన వార్తకు వచ్చేస్తుంది అనమాట. అంటే ఈ ప్రపంచంలో అందరికీ తెలిసిపెట్టేట్టుగా ప్రచారం చేసేస్తారు. అదే పేదవాని ఇంట పెండ్లైనా ఎరుగదురు అంటే, పేదవాళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతుందంటే ఎవ్వడికి కూడా తెలీదు అంటే లోకము ఆ విధముగా ఉంది అని చెప్తున్నాడు. అవునా కదా? ఇటీవల కాలంలో ఇది చెప్పకూడని అంశం కానీ చెప్తున్నాను అనమాట. ఈ పద్యానికి రిలేటెడ్గా ఉంటుంది. మనం చూస్తే కరోనా విజృంభిస్తున్నటువంటి ఈ సమయంలో మొన్న ఈ మధ్యకాలంలో బాలీవుడ్ అగ్ర శ్రేణి నటుడైనటువంటి అమితాబ్ బచ్చన్ గారికి కరోనా వచ్చిందని చెప్పి పేపర్లకు మొత్తం వేసేశారు. బాగా సంపన్నవంతుడు, డబ్బున్నటువంటి వ్యక్తే కదా, కాబట్టి భారతదేశం మొత్తం ఆ న్యూస్ పాకింది. వెంటనే ఆయన ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడు? నన్ను కలిసినటువంటి వాళ్ళందరూ కూడా ఈ వారం రోజుల్లో ఎవరెవరు నన్ను కలిసాలో వాళ్ళందరూ కూడా కోవిడ్ పరీక్షలు చేసుకోండి అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చేశాడు. అదే ఒక సాధారణమైనటువంటి వ్యక్తి కలిసిన వాడు స్టేట్మెంట్, నన్ను ఎవరన్నా కలిసిన వాళ్ళందరూ కూడా చేసుకోండి అంటే అది వార్త అంతా ప్రపంచానికి వ్యాపిస్తుందా? వ్యాపించదు. అందుకే వేమన గారు ఈటలు వదిలేటటువంటి, అంటే బాణము వదిలితే ఏ విధంగా ఉంటాయో అంత వేగంగా మాటలను వదులుతున్నాడు అనమాట సమాజానికి. బాగా డబ్బు ఉండేటటువంటి వాడి మాటే చెల్లుతుంది, పేదవాని మాట ఇక్కడ చెల్లడము లేదు అని చెప్పి చెప్తూ ఉన్నాడనమాట. అది ఈ పద్యంలో ఉన్నటువంటి భావం. అలాగే ఇంకొక పద్యాన్ని చూద్దాం. ఆపదలందు ధైర్య గుణమంచిత సభా సంపదలందు దాల్మియున్ భూప సభాంతరాలమున రుష్కెల వాక్చతురత్వ మాజీ బహాపట శక్తియున్ యశమునందనురక్తియు విద్యయందు వాంఛా పరివృద్ధియన్ ప్రకృతి సిద్ధ గుణంబులు సజనాలికిన్. భర్తృహరి గారు రాసినటువంటి సుభాషిత రత్నావళి అనేటటువంటి దానిలోని పద్యాలని ఈయన ఏనుగు లక్ష్మణ కవి గారు ఏమని చెప్తూ ఉన్నారంటే, అనువదించి చెప్తున్నారు. సజ్జనాలికన్ అంటే మంచివారికి. సజ్జనులు అంటే ఎవరు? ఈ లోకంలో ఉండేటటువంటి మంచి వాళ్ళందరూ కూడా ఎలా ఉంటారంటే, ఆపదలు అంటే మనకి ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు ధైర్య గుణ అంటే ధైర్యం,
ఆపదలు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి, వాటిని ఎదుర్కొనేటటువంటి లక్షణాన్ని ఉండాలి. అలాగే కాకుండా మంచిత సంపదలందు దాల్మియున్ అంటే అంచిత బాగా ఒప్పికైనటువంటి బాగా పుష్కలంగా నీకు సంపదలు వచ్చాయి అనుకోండి, సంపదలందు బాగా సంపదలు నీ దగ్గరికి గుమికూడినప్పుడు నీవెలా ఉండాలి, ఓర్పుతో ఉండాలి. అంటే డబ్బు ఉంది కదా నా దగ్గర, నేనే ధనవంతుడిని, నువ్వెంతరా అంటే నేనెంత అనేటటువంటి అహంభావముతో మిడిసితనముతో పోకూడదనమాట. ఎలా ఉండాలి, ఆపదలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి, బాగా నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఓర్పుగా ఉండాలి. మరియు భూప సభాంతరాళమున ఋష్క్యుల వాక్చతురత్వం ఉండాలి. అంటే భూపతి అంటే ఎవరు, రాజు. భూప సభాంతరాళము అంటే రాజు ఎక్కడుంటాడు, రాజ్యసభలో ఉంటాడనమాట. అటువంటి ఆ యొక్క రాజ్యసభలో అంటే రాజ్యసభలో ఎలా ఉండాలి, ఋష్కల వాక్చతురత్వము ఉండాలి. అంటే అనర్గళంగా మాట్లాడేటటువంటి చతురత, బుద్ధి, తెలివి, నేర్పరితనం ఉండాలి. ఎలా ఉండాలంటే మనం చాలా కథలు చదువుతూ ఉంటాం, అక్బర్ బీర్బల్ అని చెప్పి. అక్బర్ గారి యొక్క సంస్థానంలో బీర్బల్ అక్కడ ఎంతో తెలివితో అనర్గళంగా మాట్లాడేటటువంటి వాడు, తన నైపుణ్యాన్ని ప్రదర్శించేవాడు. దేవరాయల దగ్గర తెనాలి రామకృష్ణుడు కూడా అలానే ఉండేవాడు. అంటే జంకు అనేటటువంటిది లేకుండా చతురత, ఎంత సమస్య వచ్చినా కూడా నేర్పరితనంతో పరిష్కరించేవాళ్ళు. ఆ విధంగా ఉండాలి. అలాగే అజిన్ బాహాపటు శక్తియున్, అజిన్ అంటే యుద్ధమునందు ఏముండాలా, బాహాపటు శక్తియున్ అంటే బాగా దృఢమైనటువంటి బాహుబలం ఉండాలి, అంటే భుజబలం ఉండాలి అన్నమాట. యుద్ధంలో నీకు భుజబలం లేకుండా నీవు ఖడ్గాన్ని డాలును తీసుకొని పోయి ఏం చేస్తావు, ఏమీ పోరాడలేవు కదా. నీకు శక్తి ఉండాలి, నీలో శక్తి ఉంటేనే నీవు యుద్ధం చేయగలవు అన్నమాట. అంతేకాకుండా యశమునందు అనురక్తియు, యశమునందు అంటే కీర్తిని పెంచేట విధంగా మనము ప్రయత్నం చేయాలి, అనురక్తిని ప్రసాదించాలి. అంటే కీర్తి నాకు కావాలని మిక్కిలి ఆసక్తిగా కలిగి ఉండాలి. విద్యయందు వాంఛాపరియుద్ధియన్ అంటే చదువు నేర్చుకోవాలి. వాంఛ అంటే కోరిక, విద్యయందు చదువు నేర్చుకోవాలి అనేటటువంటి, ఎప్పుడు నాకు చదువు ఇంకా బాగా రావాలి, నా తెలియనటువంటి విషయాలను నేను ఇంకా తెలుసుకోవాలి అనేటటువంటి కోరికలు, చదువుకు తగినటువన్నీ కూడా అభివృద్ధి చేసుకునేటివి. ఇవన్నీ కూడా ప్రకృతి సిద్ధ గుణంబులు అంటే సహజంగా లభించేటటువంటి గుణాలు. ప్రకృతి అంతా సహజంగానే చాలా వరకు లభిస్తాయి. ప్రకృతి అంటే మన చుట్టూ ఉండేటటువంటిది. అలాగే మంచివారు అనిపించుకునేటటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇవన్నీ కూడా మనం నేర్పించాల్సిన అవసరం లేదు. వాళ్లకు వాటంతట అవే ఈ లక్షణాలన్నీ కూడా వాళ్లకు అబ్బుతాయి అని కవి చెప్తూ ఉన్నాడు. అలాగే ఇంకొక పద్యం, పత్రికొక్కటున్న 10,000 సైన్యము, పత్రికొక్కటున్న మిత్రకోటి, ప్రజకు రక్షలేదు పత్రిక లేకున్న, వాస్తవమునార్ల వారి మాట. వాస్తవమునార్ల వారి మాట. వాస్తవం అంటే నిజం అంట. నిజమైనటువంటి మాట ఎవరు చెప్తున్నారు, నార్లవారి మాటగా నార్ల వెంకటేశ్వరరావు గారు చెప్తున్నారనమాట. ఏం చెప్తున్నాడు, పత్రిక ఒకటి ఉంటే చాలు, ఒక్క న్యూస్ పేపర్ అంట. మనం రోజు పొద్దున్న దినచర్య దేంతో ప్రారంభమవుతుంది, కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత ఏంటి ఈరోజు జరిగింది సమాజంలో విషయాలు అని చెప్పి మనం వెంటనే ఒక పేపర్ని చదవడానికి ప్రయత్నం చేస్తాం. అలా పత్రిక ఒక్కటి ఉన్న 10,000 సైన్యము, పత్రిక ఒక్కటున్న మిత్రకోటి అంటే అదే పత్రిక మన దగ్గర ఉంటే 10,000 మందితో సమానము, అదే పత్రిక మన దగ్గర ఉంటే మిత్రునితో సమానము. ప్రజకు రక్ష లేదు పత్రిక లేకున్నా, ప్రజలకు రక్షణ అనేటువంటిదే ఉండదు పత్రిక లేకుంటే అని చెప్తూ ఉన్నాడు. ఏ విధంగా ఉండదు, పత్రిక 10,000 మందితో ఏ విధంగా సమానము అంటే, ప్రతి వ్యక్తి దగ్గరికి పోయి ఒక విషయాన్ని నీవు చెప్పాలి అంటే చెప్పలేవు. ఉదాహరణకు మన విద్యా వ్యవస్థకే మనం అన్వయించుకున్నాము అంటే, పలానా స్కూల్లో పలానా తేదీన ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము, సృజనాత్మక అంశాల మీద నిర్వహిస్తున్నాము, అందరూ రండి అని చెప్పి పట్టణంలో ఉండేటటువంటి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మనం చెప్పలేం. అదే న్యూస్ పేపర్ ఆయన దగ్గరికి వెళ్ళి ఒక అడ్వర్టైజ్మెంట్ కనుక మనం ఇచ్చామనుకోండి, పొద్దున్నే అందరూ చదువుకొని ఆ టయానికి అందరూ హాజరవుతారు. అంటే 10,000 మందితో ఇక్కడే పోల్చాడు, మనం లక్షల కోట్లతో కూడా పోల్చుకోవచ్చు. అంటే ఒక్క ప్రకటన ఇస్తే ఎంతోమంది జాగృతగా మేల్కొంటారు, దాని గురించి తెలుసుకుంటారు. పత్రిక ఒక్కటున్న మిత్రకోటి. ఇప్పుడు మనం ఎక్కడైనా బస్సుల్లో వెళ్తూ ఉంటాం, ప్రయాణాలు చేస్తూ ఉంటాం, బోర్ కొడుతుందని చాలామంది ఇప్పటికీ చేస్తూ ఉంటారు. బస్సుల్లో ప్రయాణం చేసే వాళ్ళు ఏదో ఒక ఆదివారం బుక్ అంటే సండే మ్యాగజైన్స్ కానీ, లేదా సినిమాలకు సంబంధించినటువంటి ఏమన్నా మ్యాగజైన్లు కానీ, భక్తికి సంబంధించినటువంటి మ్యాగజైన్లు కానీ, లేదా నవలలు కానీ ఏదో ఒకటి పెట్టుకుంటారనమాట దగ్గర.
మిత్రుడి మాదిరిగా ఫీల్ అవుతారు. అంటే మిత్రుడు లేకపోయినా వాటిని చదువుకుంటూ తోడు పెట్టుకుంటారు. కాబట్టి ప్రజకు రక్ష లేదు పత్రిక లేకున్నా. ఎందుకు రక్ష ఉండదు? ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేటటువంటి కొన్ని విషయాల పట్ల మనకు అవగాహన కావాలి అంటే ఖచ్చితంగా పత్రిక ఉండాలి. ఇది నార్ల వెంకటేశ్వరరావు అయినటువంటి నేను చెప్తున్నాను, నా మాట నిజము అని ఆయన చెప్తూ ఉన్నారన్నమాట. అలాగే సుభాషిత రత్నావళికి సంబంధించినటువంటి అత్యద్భుతమైనటువంటి పద్యము చూద్దాం. మొదలంజూచిన కడు గొప్ప పిదప కురచు యాది కొంచెము తర్వాత నదిక మగుచున్ ధనరు దినపూర్వ పరభాగ జనితమైన ఛాయ పోలికన్ కుజన సజ్జనుల మైత్రి. కుజన సజ్జనుల మైత్రి. కుజన సజ్జనులు. కుజనుడు అంటే ఎవరు? కుజనుడు అంటే చెడ్డవాడు, సజ్జనుడు అంటే మంచివాడు. చెడ్డవాణితో స్నేహం చేస్తే ఎలా ఉంటుంది, మంచివాణితో స్నేహం చేస్తే ఎలా ఉంటుంది అంటే మొదలను చూచిన కడు గొప్ప. చెడ్డవారితో గనక నీవు స్నేహం చేస్తే మొదట్లో చూస్తే గనక భలే గొప్పగా ఉంటుందంట, అత్యద్భుతంగా ఉంటుంది. అబ్బా, వీడిని మించినటువంటి స్నేహితుడు నాకు ఇంకా లేడు అనేటటువంటి ఒక మంచి భావన నీలో వస్తుంది. తర్వాత చూస్తే ఏమవుతుంది, ఏంది వీనితోనా నేను స్నేహం చేసేది అనిపించేటటువంటి విధంగా వస్తుంది. ఆది కొంచెము తర్వాత నదికము. ఎవరితో స్నేహం చేస్తే? మంచివాణితో స్నేహం చేశామంటే మొదట్లో ఎలా ఉంటుంది, కొంచెము వీనితోనే నా చేస్తున్నాను, సరే సరే అనిపిస్తుంది. రాను రాను ఏమవుతుందిరా అంటే ఆ స్నేహము అద్భుతంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే ధనరు దినపూర్వ భాగ పరజనితమైన ఛాయ పోలిక. చూడండి, అత్యద్భుతమైనటువంటి విశ్లేషణ. నీడతో పోల్చాడనమాట మంచివాడిని చెడ్డవాడిని. చెడ్డవాడితో నీవు కనుక సావాసం స్నేహం చేస్తే ఉదయంలో నీడ ఎలా ఉంటుంది? ఉదయాన్నే సూర్యుడు ఉదించేటప్పుడు మనం అభిముఖంగా నిలబడుకున్నాం అనుకోండి, ఆ నీడ చాలా దూరం కనపడుతుందంట, అంటే అంత గొప్పగా అనిపిస్తుంది. రాను రాను ఏమవుతుంది, మధ్యాహ్నం వచ్చే టయానికి ఆ నీడ నీ కాళ్ళ దగ్గరికే వస్తుంది. మిట్ట మధ్యాహ్నము 12 గంటలకు నీవు ఎండలో నిలబడుకున్నావంటే నీ నీడ అక్కడ ఇక్కడ ఎక్కడ దూరం పోదు, నీ కాళ్ళ దగ్గరే ఉంటుంది. ఆ విధంగానే ఉంటుంది. అదే మంచివాణితో స్నేహము చేస్తే ఎలా ఉంటుందిరా అంటే ఫస్ట్లో కొంచెంగానే ఉంటుందంట. అంటే సాయంత్రం పూట్ల ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా కొంచెం ఉంటుంది. తర్వాత ఏమవుతుంది, ఎక్కువ అవుతుంది. ఆ నీడ ఏ విధంగా ఎక్కువ అవుతుందో అతని యొక్క స్నేహము కూడా అంతగా అభివృద్ధి చెందుతుంది. అంటే మధ్యాహ్నం నీడలాగా చిన్నదిగా ఉండి సాయంత్రం అయ్యే కొద్దీ ఏ విధంగా నీడ మనకు పెరుగుతూ ఉంటుందో ఆ విధంగా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి బుద్ధిమంతుడు ఏది మంచో ఏది చెడో తెలుసుకోవాలి అని చెప్తూ ఉన్నాడనమాట. అలాగే ఇంకొక పద్యము. సత్య సూక్తి ఘటించు ధీ జడి మమాంచు గౌరవ మొసంగు జనులకు కలుషడమగడుచు కీర్తి ప్రకటించు చిత్త విస్ఫూర్తి నిజేయు సాధు సంగంబు సకలార్థ సాధనంబు. సాధువు సంగము అంటే మంచివారితో స్నేహం చేస్తే జనులకంతా ఏమేమి కలుగుతుందిరా అంటే లోకంలో ఉండేటటువంటి ప్రజలకు సత్య సూక్తి ఘటించు అంటే మంచివారితో స్నేహం చేస్తే, సాధు పుంగవులతో మహానుభావులతో గనక నీవు స్నేహం చేస్తే సత్య సూక్తి మంచి మాట కలుగుతుంది. ఘటించు అంటే కలగడము. ధీ జడిమ మాంచు. ధీ జడిమ అంటే బుద్ధిమాంద్యాన్ని నశింపజేస్తుంది అనమాట. ఇప్పుడు మంచివారితో నీవు స్నేహం చేయడం వల్ల ఏమవుతుంది, నీకు మంచి లక్షణాలు అలవాటు పడతాయి. చెడ్డవారితో చేస్తే చెడ్డ లక్షణాలు వస్తాయి. కాబట్టి మంచివారితో చేసినప్పుడు ఆ యొక్క అలసటను ఆ మందాన్ని పోగొట్టేస్తుంది అన్నమాట. గౌరవ మొసంగు, అంతేకాకుండా గౌరవాన్ని కూడా పెంచుతుంది. కలుషమడచు. కలుషము అంటే నీలో ఉండేటటువంటి పాపాన్ని ఏం చేస్తుంది, పోగొట్టేస్తుంది అన్నమాట. అంతేకాకుండా కీర్తి ప్రకటించు. కీర్తిని కూడా పెంపొందింపజేస్తుంది. చిత్త విస్ఫూర్తి చేయున్. చిత్తము అంటే మనస్సును విస్ఫూర్తి చేయు అంటే మనసు విస్ఫూర్తి చేయు అంటే ఖచ్చితంగా ఏమని చెప్పవచ్చు అంటే మనోవికాసాన్ని పెంపొందింపజేస్తుంది అన్నమాట. అలాగే సాధు సంగంబు సకలార్థ సాధకంబు అంటే మంచివారితో స్నేహం చేస్తే ఇన్ని ప్రయోజనాలన్నీ కూడా నీకు లభిస్తాయి అని చెప్తూ ఉన్నాడనమాట. అలాగే ఇంకొక పద్యము నరసింహ శతకములోని పద్యము, చివరి పద్యము. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయడినాడు వెంటరాదు లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారము మృంగబోడు విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని
కూడబెట్టిన సొమ్ము కుడువబోడు పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మంబులేక దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకగునో తేనె జుంటీగలియ్యవా తిరువరులకు భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఏం చెప్తూ ఉన్నాడంటే ఈ నారసింహ శతకంలో శ్రీధర్మపుర నివాస, శ్రీధర్మపురము అనేటటువంటి ఆ గ్రామంలో నివసించేటటువంటి ఓ భగవంతుడా, భూషణ వికాస, భూషణాలు అంటే ఆభరణాలు, ఆభరణాలతో బాగా ప్రకాశించేటటువంటి వాడా, దుష్ట సంహార, దుష్టులు అంటే చెడ్డవారిని సంహరించేటటువంటి ఓ భగవంతుడా, దురిత దూర, పాపాలను పోగొట్టేటటువంటి ఓ నరసింహస్వామి. ఎవ్వడూ కూడా తల్లి గర్భము నుండి ధనాన్ని తేలేడు. మనం పుడతా అంటే తల్లి గర్భంలో నుంచి మనం బయటికి వచ్చిన తర్వాత వెంటనే మనం డబ్బు తీసుకొని రాలేము, పోయేటప్పుడు కూడా మనం ఏమీ వెంట తీసుకొని పోలేము. అందరికీ తెలిసినటువంటి అంశమే ఇది. లక్షాధికారైనా సరే లవణమన్నమే కానీ మెరుగు బంగారము మింగబోడు. బాగా డబ్బు ఉండేటటువంటి వాడు ఎంత విర్రవీగినా ఉప్పుతో కూడినటువంటి అన్నాన్ని తినాలే కానీ బాగా మెరిసేటటువంటి బంగారాన్ని, నేను ధనవంతుడిని, నేను కోటీశ్వరుడిని, ప్రపంచంలోనే నేను అపర కుబేరుణ్ణి అని చెప్పి బంగారాన్ని కొరుక్కొని వాడు తినలేడు. అలాగే విత్తమార్జన చేసి విర్రవీగుటే కానీ కూడబెట్టిన సొమ్ము గుడవబోడు. లోకంలో నేను బాగా సంపాదించినాను, నాకంటే గొప్పవాడు లేడని చెప్పి విర్రవీగుతావు తప్ప ఆ కూడబెట్టినట్టు సొమ్ము ఆఖరికి ఏమవుతుంది? కుడవబోడు. ఆ కూడబెట్టినటువంటి సొమ్మునంతా కూడా దేనికి పనికి రాకుండా పోతుంది. అంటే తినలేడు అన్నమాట కుడవబోడు అంటే. అలాగే పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మంబు లేక దాచి, ఒకవేళ నువ్వు ఎవ్వరికీ ఇవ్వకుండా మరుగుగా అంటే చాటుగా, దొంగతనంగా లేదా చాటుగా ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా భూమి లోపల ఒకవేళ దాపెట్టావే అనుకో, దాన ధర్మాలు ఏమీ చేయకుండా ఒక్కడికి కూడా రూపాయి పిల్లికి కూడా నువ్వు భిక్షం పెట్టకుండా, ఆఖరికి అదేమవుతుంది? తుదకు దొంగలకిత్తురో దొరలకవునో తేనె జుంటీగలియ్యవా తెరువులకు. ఆఖరికి దొంగలు ఎత్తుకొని పోతారో, లేకపోతే దొరలేమన్నా దొరల పాలవుతుందో ఎట్లో. ఎలా అంటావా? తేనె తేనె ఏం చేస్తుంది? పూలపైన ఉండేటువంటి మకరందాన్ని అంతా తీసుకొని పోయి తేనె పెట్టెలో పెట్టి ఆఖరికి తను తాగలేక ఏం చేస్తుంది? మనకి ఇచ్చేస్తుంది కదా అంటే ఇతరులకు ఇచ్చేస్తుంది. తిరువరులకు ఇవ్వదా అంటే బాటసార్లకు. దారంబడి పోయేటప్పుడు ఎవడన్నా తేనె పెట్టెని చూశాడనుకో, అబ్బా తేనె పెట్టె చాలా పెద్దది కానీ తేనె నిండుగా ఉంది, కారుతూ ఉందని చెప్పి వాడు గమ్మున ఉండడు. ఆ తేనెటీగలకి ఏదో పొగ పెట్టడము అవి చేసేసి ఆ తేనెంతా పట్టుకొని వెళ్ళిపోతాడు. అలా జరుగుతూ ఉంది ఈ లోకంలో అని చెప్తూ ఉన్నాడనమాట. ఇది ఈ మనం చెప్పుకున్నటువంటి ఈ 4వ పాఠానికి సంబంధించి పద్యాలు, వాటి యొక్క భావాలు. ఇది మేలిమి ముత్యాలు అనేటటువంటి పాఠ్యాంశంలో ఉన్నటువంటి మొత్తం సారాంశం. స్వస్తి.